శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చును అఘము పొందదు అధిపా. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నగము వందడధిపా. ఓ బలిచక్రవర్తి, ఆడువారి విషయంలో గాని పెళ్లిళ్ల సందర్భంలో కానీ ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ భయపడిన గోవులను బ్రాహ్మణులను కాపాడేటప్పుడు కానీ అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల ఏ పాపమూ రాదు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిన్ పోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండున్ బ్రహ్మాండమున్ కలడే మాన్పనొకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. వదాన్యోత్తమ అంటే వదాన్య దాతలలో ఉత్తమా శ్రేష్ఠుడా, దాతలలో శ్రేష్ఠుడైన ఓ బలిచక్రవర్తి, ఈ పొట్టివాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు గీనం వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించెయ్యి. నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలబెట్టుకో రాజా అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అంటాడు. అని ఇట్లు హితంబు బలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితనోచనుండయి యశస్వి ఇట్లనియే. ఈ విధంగా శుక్రాచార్యుడు మేలు కోరి చెప్పగా క్షణకాలం కన్నులు మూసి ఆలోచించి బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా అర్థంబు కామంబు యశమును వృత్తియో ఎయ్యది ప్రార్థింప ఇత్తుననియో అర్ధలోభంబున అర్ధిని పొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున పరగు కంటే మానధనులకు భద్రంబు మరియు కలదే. ఓ మహాత్మా శుక్రాచార్య, నీవు చెప్పింది నిజం. అది గృహస్థ ధర్మం కూడా. అయితే అర్థము కామము యశస్సు వృత్తి వీటిలో ఏదడిగినా ఇస్తానని చెప్పి తిరిగి ధనం మీద ఆశ చేత దానం అడిగిన వాడిని పొమ్మని ఎలా చెప్పగలను? ఆడిన మాట కాదనడం కంటే పాపం మరొకటి ఉండదు. పూర్వం భూదేవి ఎట్టి దుష్కర్ముడినైనా భరిస్తాను కాని సత్యహీనుణ్ణి మాత్రము మొయ్యలేను అని బ్రహ్మదేవుడితో అన్నది కదా. యుద్ధరంగం నుండి ప్రాణభీతిచే వెనుదిరిగి రావడం కంటే వీరమరణాన్ని పొందడమే శ్రేయస్కరము. అలాగే ఇస్తానని పలికి లేదనడం కంటే మానధనులైన వారికి మరొక దోషం ఉంటుందా?